వరంగల్లో మీకు హెడేక్ వచ్చిన రౌడీ షీటర్ ఉన్నారండి? నో, అది నేను చార్జ్ తీసుకున్న తర్వాత అది 1 month లోపల అన్ని రౌడీ షీటర్ బంద్ అయిపోయింది. తర్వాత ఇక్కడ కూడా బయటకి కూడా దొరకలేదు. అది స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాను, నైట్లో కూడా దొరికితే తర్వాత కూడా స్ట్రిక్ట్ యాక్షన్ చేస్తాము. సో అన్ని రౌడీ షీటర్ ఏం హెడేక్ లేదు ఆ టైంలో. సార్ వరంగల్ 2 years అండి. వరంగల్ ఆల్మోస్ట్ 2 years కంప్లీట్. నెక్స్ట్ యాజ్ డీసీపీ పెద్దపల్లిగా పోస్టింగ్ వచ్చింది. సార్ పెద్దపల్లిలో మీకు మెయిన్ ఛాలెంజ్ ఏంటండి? పెద్దపల్లిలో మెయిన్ ఛాలెంజ్ అంటే ఒక డిస్టిక్ పోస్ట్, అది రామగుండం కమిషనరేట్లో 2 districts, మంచిర్యాల అండ్ పెద్దపల్లి. బట్ అక్కడ కమిషనరేట్ కాబట్టి అది డీసీపీ. సో యాజ్ అక్కడ వెళ్ళిన తర్వాత మన మెయిన్ ఛాలెంజ్ అంటే లోకల్ సిచ్యువేషన్ ఎలా ఉంది, అక్కడ కొంచెం ఇండస్ట్రియల్ ఏరియా చాలా ఉంది, అది గవర్నమెంట్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఉంది. సో సింగరేణి కంపెనీస్ ఉన్నాయి, తర్వాత ఎన్టీపీసీ, జెన్కో, ఆర్ఎఫ్సిఎల్ కంపెనీస్. సో ఒక టిపికల్ ఫార్మేట్ ఉంది, అది మైగ్రెంట్ వర్కర్ చాలా ఉన్నారు. తర్వాత లోకల్ కంపెనీ లేబర్ ఇష్యూస్, లేబర్ డిస్ప్యూట్స్, ఈ లోకల్ లెవెల్లో ప్రాబ్లం వేరే ఉంది. సో అది అర్థం మతలబ్ ఛాలెంజ్ ఫర్ మీకి, అది అన్ని మొత్తం లోకల్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏ క్రైమ్లో ఫోకస్ చేయాలి. సో ఇది సెక్యూరిటీ ఆఫ్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత లేబర్ డిస్ప్యూట్, తర్వాత అది మైగ్రెంట్ వర్కర్స్లోనే రికార్డ్ మెయింటైన్ చేయాలి, వాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీ చేయలేదు దీనికోసం పెట్రోలింగ్ గట్టిగా సర్విలెన్స్ చేయాలి. సో ఆ టైప్లో వేరే ఛాలెంజెస్ అక్కడ పెద్దపల్లిలో. తర్వాత లాస్ట్ 4-5 months నుంచి మళ్ళీ ఎలక్షన్ స్టార్ట్ అయింది. సో ఎలక్షన్లో ఎట్లా ఇక్కడ పోలింగ్ లొకేషన్, స్టేషన్స్, పాత హిస్టరీ అన్నీ మొత్తం ఈ ఎలక్షన్ టైం కూడా అది ఉంది. అక్కడ మీ అచీవ్మెంట్ ఏముందండి? వరంగల్లో మీకు చాలా అచీవ్మెంట్ కనిపిస్తుంది. పెద్దపల్లిలో కూడా అక్కడ మొత్తం 10 months నేను చేశాను అక్కడ. సో 10 monthsలో అన్ని మొత్తం లేబర్ డిస్ప్యూట్, అన్ని మొత్తం ఇష్యూస్, ధర్నాస్ అండ్ ఆల్ దిస్, అది ఫస్ట్ లెవెల్లోనే నెగోషియేషన్ చేసి మేనేజ్మెంట్ అన్ని మొత్తం సాల్వ్ అయింది. సో పెద్ద ఏం స్ట్రైక్స్ వగేరా జరగలేదు ఆ టైంలో. తర్వాత సెకండ్ ఇష్యూ అంటే అక్కడ కొంచెం టైం దొరికింది మన వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్, అక్కడ నా పెద్దపల్లి సబ్ డివిజన్ పోలీస్, తర్వాత జోనల్ పోలీస్, చాలామంది కమ్యూనిటీ గురించి చాలా ప్రోగ్రామ్ చేశాను. సో ఒక మార్కేబుల్ అచీవ్మెంట్ అంటే 2 months బ్యాక్ ఓన్లీ మన ఒక పెద్ద బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేశాను పోలీస్ డిపార్ట్మెంట్. ఈ డొనేషన్ క్యాంప్లో 1 day 1 క్యాంప్లో ఆల్మోస్ట్ 6,600 బ్లడ్ యూనిట్స్ కలెక్ట్ చేశాము. సో ఇది ఇండియా రికార్డ్. ఇది ఇండియాలో కూడా ఇప్పటివరకు మొత్తం దేశంలో కూడా ఒక క్యాంప్లో ఒక ప్లేస్లో సింగిల్ డేలో 6,600 ఎవరు కలెక్ట్ చేయలేదు. సో అది పెద్ద అచీవ్మెంట్. అది దీని గురించి రికార్డ్ బుక్ గురించి కూడా ట్రై చేస్తున్నాను ఇప్పుడే. సో అది పెద్ద ప్రోగ్రామ్ జరిగింది. మహిళ గురించి కూడా చాలా, ఉమెన్ సేఫ్టీ గురించి కూడా చాలా కమ్యూనిటీ ప్రోగ్రామ్ చేశాను. తర్వాత గణేష్ ఫెస్టివల్ అండ్ ఎలక్షన్లో కూడా చాలా మతలబ్ మంచిగా ఎక్స్పీరియన్స్ అయింది. అది అన్ని మొత్తం. కానీ పెద్దపల్లిలో కూడా ఒక పొలిటికల్ ప్రెజర్ ఉంటుంది. 2 పార్టీలు కూడా ఇద్దరు టాప్ లీడర్స్ ఉంటారు. మీకు ఏమైనా ఎప్పుడైనా ఎదురుపడ్డారా? పెద్దపల్లిలో ఇంత ఇష్యూ ఇక్కడ కూడా రాలేదు. యాక్చువల్లీ పెద్దపల్లిలో అది మంచిగా జరిగింది. అది సో వాట్ ఎవర్ అది లీగల్ ప్రాసెస్లో పోతే, అది ఇంపార్షియల్గా పని చేస్తే తర్వాత ఏం ప్రెషర్ రాలేదు. సో అది సేమ్ ఇక్కడ వచ్చి తర్వాత కూడా అది ఎలక్షన్ టైంలో ఇక్కడ వచ్చాను. ఇక్కడ కూడా అది ఫస్ట్ నుంచి అది ఎలక్షన్ కమిషన్ పోస్టింగ్ ఇచ్చాను. క్లియర్ కట్ మ్యాండేట్ ఉంది, మన ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఉంది. తర్వాత సీనియర్ ఆఫీసర్ కూడా గైడ్ లైన్స్ ఇచ్చారు, ఇంపార్షియల్గా ఫేర్గా పని చేయండి, న్యూట్రల్గా పని చేయండి. తర్వాత ఎవరు కూడా ప్రెషర్ లేదు. మీరు ఇంపార్షియల్గా పని చేస్తే, ఫేర్గా పని చేస్తే తో పబ్లిక్ నమ్మకం కూడా మీ పైన వస్తాయి. సో పబ్లిక్ కూడా మీకు సపోర్ట్ చేస్తే, ఆ టైప్లో పెద్దపల్లిలో కూడా ఏం ప్రెషర్ రాలేదు, ఇక్కడ కూడా ఏం ప్రెషర్ రాలేదు. సార్ పెద్దపల్లి తర్వాత నాగర్ కర్నూలు వచ్చారు, అంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డెసిషన్. నాగర్ కర్నూలులో మీరు వచ్చి సాధారణంగా ప్రతి ఆఫీసర్ కూడా కింద సబార్డితో మీటింగ్ పెడతారు. ప్రతి ఐపీఎస్ ఆఫీసర్ ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తారు, నేను తప్పు చేయను, మీరు చేస్తే ఊరుకోను అని చెప్తారు. అంటే ఒక మెసేజ్ వెళ్తుంది కింద వరకు. అలా చెప్తారా? లేదు నేను తప్పు చేయను, మీరు చేస్తే నేను క్షమించనని చెప్తారా? రెండిట్లో మీరు దేనికి ప్రయారిటీ ఇస్తారు? అది ఫస్ట్ ప్రయారిటీ అంటే నేను ఇక్కడ వచ్చిన తర్వాత నా ఫస్ట్ మీటింగ్లో నేను క్లియర్ కట్గా చెప్పాను, ఇది వాట్ ఎవర్ హ్యాపెండ్ ఆర్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఆర్ అలిగేషన్స్ కమింగ్ అది వేరే. మన ఇక్కడ ఎలక్షన్ మ్యాండేట్ ఉంది, ఎలక్షన్లో ఇంపార్షియల్గా ఫేర్గా పని చేయాలి. నా ఇక్కడ పోస్టింగ్ కూడా దీని గురించి ఇప్పుడే సడన్గా వచ్చింది. సో అందరు ఆఫీసర్ ఒక టీం లాగా
ఇంపార్షియల్ ఫేర్ పని చేయండి. ఒక పర్సన్ కూడా తప్పు పని చేస్తే, ఒక పర్సన్ కూడా గ్రౌండ్ లెవెల్లో తప్పు పని ఇంపార్షియల్గా పని చేయట్లేదు, సో అల్టిమేట్లీ బ్యాడ్ నేమ్ అది యూనిట్ ఆఫీసర్లో వస్తుంది అండ్ అల్టిమేట్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో వస్తుంది. సో ఎలక్షన్ టైం అంటే చాలా ఛాలెంజింగ్ టైం. ప్రతి ఒక్క పర్సన్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క పర్సన్ కాంట్రిబ్యూషన్ కావాలి అండ్ అది రైట్ టైంలో అండ్ రైట్ ప్లేస్లో కావాలి. సో దీని గురించి నేను చాలా టైంలో మీటింగ్లో కూడా చెప్పాను, తర్వాత కాన్ఫరెన్స్లో కూడా చెప్పాను. అందరికీ ఒక టీం లాగా పని చేయండి, మోటివేట్ చేశాను అండ్ ఇంపార్షియల్గా పని చేయండి. సో దీని కాబట్టి ఇక్కడ అన్ని మొత్తం ఫేర్గా జరిగింది, అన్ని మొత్తం ఎలక్షన్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఎలక్షన్ టైంలో ఎక్కడ కూడా చిన్న ఇష్యూ కూడా జరిగింది, చిన్న ఇష్యూ ఇక్కడ జరుగుతుంది, బట్ టైమ్లీ ప్రాంప్ట్ యాక్షన్ చేసి అది సాల్వ్ అయింది. అది పెద్ద ఇష్యూ ఏం కాలేదు. అంటే కొల్లాపూర్ ప్రాంతంలో కొంచెం చిన్న ఇష్యూస్ అయినట్లే కదా. కొల్లాపూర్ ప్రాంతంలో కొన్ని ఇష్యూస్ అయింది, తర్వాత ఆచంపేట ప్రాంతంలో కూడా కొన్ని ఇష్యూ అయింది. బట్ క్లోజ్గా మానిటరింగ్ చేశాను, తర్వాత నా ఫీల్డ్ స్టాఫ్ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాను, లోకల్ పోలీసులు కూడా మళ్ళీ చెప్పి ప్రాంప్ట్గా యాక్షన్ తీసుకోండి. సో వాట్ ఎవర్ అది ఇష్యూ అయింది, ప్రతి టైంలో లీగల్ యాక్షన్ తీసుకొని ప్రాపర్గా కేసు వగేరా బుక్ చేశాము. దీని కాబట్టి అది ఇష్యూ నేషనల్ స్టేజ్లో ఇనిషియల్ స్టేజ్లో కంట్రోల్ అయింది. కానీ రెండు పార్టీ వాళ్ళు కూడా మాకు ఫేవర్ చేయండి అని కానీ లేదా న్యూట్రల్గా ఉండని కానీ ఎవరైనా వచ్చి కలిసారా మీకు? ఎవరు కలలేదు. అన్నీ మొత్తం నైకకి అడ్మినిస్ట్రేషన్ అంతే ఎట్లా నైకకి అన్ని సబార్డినేట్ ఆఫీసర్లు అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. సో నో వన్ ఇక్కడ వచ్చి నైకకి మీరు సాయం చేయండి అది కాదు, ఓన్లీ ఫేర్గా నైకకి చేయండి. అది పబ్లిక్ నమ్మకం కావాలి మన పైన, పోలీస్ డిపార్ట్మెంట్ పైన పబ్లిక్ నమ్మకం ఉంది, ఆటోమేటిక్లీ అన్ని మొత్తం సాల్వ్. సార్ సాధారణంగా మీరు బేసిక్ పోలీసింగ్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా లేదు టెక్నికల్ పోలీసింగ్ ఎక్కువ ఇస్తారా? బేసిక్ పోలీసింగ్ ఈజ్ అ ఇంపార్టెంట్ థింగ్ ఆల్వేస్. అది చాలా సంవత్సరం నుంచి అది సేమ్ నడుస్తుంది. బట్ ప్రతి సంవత్సరం ప్రతి టైంలో కొన్ని కొత్త ఛాలెంజ్ కూడా వస్తుంది. సో ఇప్పుడే కొత్త ఛాలెంజ్ అంటే సైబర్ క్రైమ్స్. అది చాలామంది ఫ్రాడ్ నడుస్తుంది, చిన్న విలేజ్ నుంచి చిన్న ప్రతి డిస్టిక్ నుంచి అది ఫ్రాడ్ నడుస్తుంది. డైలీ నైకాకి సైబర్ క్రైమ్ కేసెస్ బుక్ అవుతుంది. సో ఈ అవర్ మేజర్ ఛాలెంజ్ నెక్స్ట్ ఛాలెంజ్. సో దీని కాబట్టి మన తెలంగాణ పోలీస్ కూడా మొత్తం ఇండియాలో, సో అవర్ తెలంగాణ పోలీస్ ఈజ్ ద ఫస్ట్ అది సైబర్ క్రైమ్స్ ఇనిషియేటివ్ గురించి. ఇప్పుడే కూడా సైబర్ క్రైమ్ బ్యూరో అక్కడ ఎస్టాబ్లిష్ అయింది. సో మన టెక్నికల్ ఇక్కడ సాఫ్ట్వేర్స్ అన్ని మొత్తం కూడా చాలా ఉంది. మన డిస్టిక్లో కూడా సైబర్ సెల్ ఉంది. సో ప్రతి టైంలో అది క్రిమినల్స్ ఇంత అడ్వాన్స్ ఉంది, ఆ టైప్లో మన పోలీస్ పర్సనల్కి ట్రైనింగ్ ఇవ్వాలి, తర్వాత వాళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలి, ఎట్లా డిటెక్షన్ చేయాలి, అది కూడా ట్రైనింగ్ నడుస్తుంది. మన డిస్టిక్ లెవెల్లో నడుస్తుంది, తర్వాత చీఫ్ ఆఫీస్లో కూడా నడుస్తుంది. సో కొన్ని ఛాలెంజెస్ చేంజ్ అవుతుంది, బట్ ఆ ఛాలెంజ్ ప్రకారం మన ట్రైనింగ్ కూడా ఇంపార్షియేట్ చేయాలి, అదే చేయాలి. ఓకే సార్, నాగర్ కర్నూలులో మీరు వచ్చిన తర్వాత ఎలక్షన్ పీస్ఫుల్ జరిగింది. కానీ తర్వాత ఒకేసారి నాగర్ కర్నూలు అనగానే ఒక బ్లాస్టింగ్ న్యూస్ అయింది. ఒక వ్యక్తి 11 మందిని మర్డర్ చేయడం. అసలు కేసు ఎక్కడ మీకు ఫస్ట్ వచ్చింది, దాన్ని ఎలాగే ఇన్వెస్టిగేషన్ చేసుకెళ్తే ఇన్ని కేసులు వచ్చాయి? అంటే ఫస్ట్లోనే వచ్చాయి ఇన్ని కేసులు, లేదు ఇన్వెస్టిగేషన్లో 1 by 1 ఈ డెడ్ బాడీస్ అన్ని వస్తున్నాయి, యాడ్ అవుతున్నాయి? సో ఎలక్షన్ తర్వాత అది మన నాగర్ కర్నూలు డిస్టిక్లో అది మేజర్ బ్రేక్ త్రూ అంటే అది డిటెక్షన్ ఆఫ్ ఒక పర్సన్, అది అక్యూజ్ పర్సన్, అది 11 మర్డర్ చేశారు వాళ్ళు. సో ఎట్లా అది స్టార్ట్ అయింది అంటే ఈ ఎలక్షన్ టైంలో మన 26 నవంబర్ 2023లో ఒక మిస్సింగ్ కేసు మన నాగర్ కర్నూలు టౌన్ పోలీస్లో బుక్ అయింది. సో బుక్ అయిన తర్వాత మన మిస్సింగ్ కేసు బుక్ చేసి అది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాను. బట్ అది ఎలక్షన్ టైంలో కొంచెం అది సరిగా అది ప్రాంప్ట్ ఇన్వెస్టిగేషన్ కాలేదు. సో ఎలక్షన్ అయిపోయింది తర్వాత వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ నాకు యాజ్ అ గ్రీవెన్స్ డే రోజు నా దగ్గరికి వచ్చారు. నాకు దగ్గరికి వచ్చిన తర్వాత నాకు చెప్పారు, సార్కి అది 26లో నేను మిస్సింగ్ కేసు బుక్ అయింది, అది మన ఒక పర్సన్ పైన అనుమానం ఉంది, ఈ పర్సన్ దగ్గరికి వచ్చారు నా రిలేటివ్, సో ఈ పర్సన్ పైన అనుమానం ఉంది. సో నేను తొందరగా అది మన టౌన్ ఎస్ఐలో ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను కి అది డౌట్ ఉంది ఒక పర్సన్ పైన ఈ మిస్సింగ్ కేసులో, కొంచెం సరిగా ఎంక్వైరీ చేయండి. సో ఈ ఎంక్వైరీ చేసే టైంలో ఆ పర్సన్ పైన అనుమానం వచ్చింది. ఈ పర్సన్లో ఎంక్వైరీ చేసే టైంలో మనకి ఒక క్లూ దొరికింది కి ఈ పర్సన్ కొంచెం మిస్చిప్ చేశారు. ఇది అక్యూజ్ పర్సన్ రామటి సత్యనారాయణ, 47 వయసు.
వాళ్ళు కొంచెం మిస్చేప్ చేశారు అని వాళ్ళకు హత్య చేశారు, అది ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో కొంచెం ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కి ఇక్కడ కొన్ని పాయిజన్ ఇచ్చి తర్వాత చోటుపల్ యాదాద్రి లిమిట్లో డిస్టిక్ లిమిట్లో వాళ్ళు అక్కడ వాళ్ళది హత్య చేశారు, అది వాళ్ళు కన్ఫెస్ చేశారు. సో మన టీం అక్కడ వెళ్ళి అక్కడ చూసిన తర్వాత అక్కడ కూడా ఒక 174 సస్పిషియస్ కేసు రిజిస్టర్ అయింది, అది కూడా దొరికింది. సో అక్కడ లింకప్ అయింది. ఈ లింకప్ వచ్చిన తర్వాత పాత టైంలో కూడా నవంబర్ 2022లో మతలబ్ 1 year బ్యాక్ మన దగ్గరికి ఇక్కడ ఒక మర్డర్ జరిగింది. ఆ టైంలో కూడా అది మర్డర్ కూడా అన్డిటెక్టెడ్. ఆ టైంలో కూడా ఈ సేమ్ పర్సన్ పైన అనుమానం ఉంది, బట్ ఆ టైంలో కొంచెం ప్రాపర్ ఎవిడెన్స్ దొరకలేదు. సో ఈ టైంలో నేను ఆ టైప్లో మళ్ళీ ఎంక్వైరీ స్టార్ట్ చేశాను, ఇది కూడా ఎంక్వైరీ చేయండి. సో ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు అది కూడా యాక్సెప్ట్ చేశారు, ఇది అయింది. సో అది ఎవిడెన్స్ కూడా మ్యాచ్అప్ అయింది. సో మ్యాచ్అప్ అయింది తర్వాత ఈ 2 కేసెస్ మర్డర్ కేసెస్ డిటెక్ట్ అయింది. ఈ 2 మర్డర్ కేసెస్ డిటెక్ట్ అయిన తర్వాత వాళ్ళ సెకండ్ మర్డర్ కేసు అన్నోన్ బాడీయా లేదా నోన్ బాడీ అంటే అది మర్డర్, అది బోల్డర్తో కొట్టారు, అది స్టోన్తో కొట్టారు. డెడ్ బాడీ నోన్, డెడ్ బాడీ కూడా నోన్. అది నవంబర్ 22లో మర్డర్ కేసు కూడా రిజిస్టర్ చేశాము ఇక్కడ. వాళ్ళు ఎవరు ఇనిమే చెప్పలేదు, బట్ డౌట్ వచ్చింది, బట్ ఖచ్చితంగా అది నాకు కంప్లీట్ కాలేదు. సో అన్డిటెక్టెడ్ మర్డర్, ఇప్పుడు వరకు కూడా అన్డిటెక్టెడ్ మర్డర్. సో అది సెకండ్ మర్డర్ కేసు, అది కూడా కనెక్ట్ అయింది. ఆ కనెక్ట్ అయిన తర్వాత నేను కొంచెం క్రైమ్ డాటా చూశాను కి పాత టైంలో కొంచెం సస్పిషియస్ డెత్ ఉన్నాయి, తర్వాత కొన్ని ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది ట్రేజర్ ట్రోల్లో చాలామంది అది ఇష్యూస్ అయింది అని నేను మొత్తం. సో నేను ప్రతి మిస్సింగ్ కేస్ అది పక్క డిస్టిక్లో కూడా ఎస్పీ గారితో మాట్లాడిన తర్వాత అండ్ ఎంక్వైరీలో మళ్ళీ వాళ్ళ దగ్గరికి కొన్ని మొబైల్ ఫోన్ దొరికింది అక్యూజ్ పర్సన్ దగ్గరికి. తో ఎవరిది మొబైల్, తో వాళ్ళు ఒక పర్సన్కి పేరు చెప్పారు, ఈ పర్సన్ ఇక్కడ ఉన్నారు, తో చనిపోయారు, ఎట్లా చనిపోయారు, తో మర్డర్ చేశారు. ఈ టైప్లో ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. సో ఫస్ట్ వాళ్ళు 2020లో ఆగస్ట్ 2020లో వానపర్తి డిస్టిక్లో రేవలి పోలీస్ స్టేషన్ లిమిట్లో వాళ్ళు ఒక 4 పర్సన్కి హత్య చేశారు, ఒక ముస్లిం కుటుంబకి. అది కూడా ట్రెజర్ ట్రూ. వాళ్ళ మోడస్ ఆపరెండి అక్యూజ్ పర్సన్కి మోడస్ ఆపరెండి అంటే